యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. హాయ్ అమర్. హాయ్. హాయ్ అమర్. హాయ్. హాయ్ ప్రియా. ఎలా ఉన్నావు ప్రియా? అమర్, సిస్టర్ ఏంటి మాట్లాడరా? మౌన వ్రతమా? అలా నవ్వు మాత్రం విసిరారు. శ్రీనాథ్, ఇంకా కైలాష్ రాధికలు రాలేదేంటి? అదిగో అక్క వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇతనేంటి పళ్ళికిలిస్తూ వస్తున్నాడా? కనపట్టంలా ఫేక్ స్మైల్. నలుగురిలో నా భార్య ఇదేం చెప్పుకోలేడుగా, అందుకే ఆ బలవంతపు నవ్వు. హాయ్ ప్రియా. హాయ్ అక్క. బావున్నా? వెల్కమ్ కైలాష్ బ్రో. మొహం ఏంటి వెలిగిపోతుంది? ఆ వెలుగుకి కారణం రాధిక శ్రీనాథ్. ఏం కైలాష్, అంతేనా? మరి నా భార్య అంటే ఏమనుకున్నారు? తను నా కోసమే పుట్టింది. తను లేకపోతే నా లైఫ్లో వెలుగే లేదు. ఏం రాధిక? ఏంటక్క బావగారు తెగ పొగిడేస్తున్నారు? ఏం మందు పెట్టావేంటి? మాయప్రియ. ఆ మాయలో ఎవరైనా పడి పోవాల్సిందే. హాయ్ కైలాష్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ జెంటిల్మెన్? బాగున్నా. సరే సరే, పార్టీ స్టార్ట్ చేద్దాం రండి. యా యా. రా అమర్. డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లెట్స్ సెలబ్రేట్. రాధిక, అమర్, మన ముగ్గురం కలిసి కేక్ కట్ చేద్దాం. కమ్. పర్లేదు దర్శిని, మీరు కట్ చేయండి. అలా అనక సిస్టర్. పార్టీ మాది, పార్ట్నర్షిప్ మీది. నువ్వే కట్ చేయి. కమాన్ రండి. రమ్మంటుంటే. కమాన్ బ్రదర్. అమర్, సిగ్గుపడతావేంటి? కమాన్. కమ్. రమ్మంటుంటే. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళు. రా వెళ్ళు. రా రాధిక.
దర్శన ఏంటిది? శ్రీనాథ్, ఆ, ఓకే 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 ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, పర్సనల్ లైఫ్ అయినా బిజినెస్ లైఫ్ అయినా మన పార్ట్నర్ పాత్ర చాలా ఉంటుంది. మేం పర్సనల్గా లైఫ్ పార్ట్నర్స్మే, కానీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. కాబట్టి ఇప్పుడు ఎవరి పార్ట్నర్ గురించి వాళ్ళు 4 మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. అమర్, హాయ్. నేనా? రా అమర్. నా వల్ల కాదు, ప్లీజ్ వదిలే. సార్, ప్రియా గారి గురించి మాకు చెప్పాల్సిందే. ఓకే, సరే సరే సరే, ఓకే, రిలాక్స్. ప్రియా, ఏం చెప్పను తన గురించి. కాస్త అమాయకత్వం, కాస్త కోపం, మరి కాస్త తొందరపాటు, అంతకంటే ఎక్కువగా చిన్నపిల్ల మనస్తత్వం. దానికి మించి ప్రేమ, అభిమానం, ఆప్యాయత, అనురాగం అన్నీ కలగలిపిన కమ్మని కదంబం ప్రియా. వెల్ సెడ్ అమర్. ఒక మాటలో చెప్పాలంటే నాకు ప్రేమ అంటే ఏంటో నేర్పిన నా టీచర్. తనుంటే ప్రపంచం అంతా నాదే అనిపిస్తుంది. ఎందుకంటే తనే నా ప్రపంచం. ఐ లవ్ యూ ప్రియా. ఇప్పుడు ప్రియా. అమర్ అంటే చిరంజీవి, చిరకాలం జీవించాలని అర్థం. ఆయనతో చిరకాలం జీవించాలని నా ఆశ. ప్రతి భార్య భర్తతో అలా బతకాలని కోరుకుంటుంది. కానీ మా ఆయన నాకు చాలా స్పెషల్. ఎన్ని అడ్డు వచ్చినా ఆయన్ని నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. ఎందుకంటే ఆయన అన్ని విషయాల్లోనూ ఓపెన్గా ఉంటారు, ఏది దాచుకోరు. నేనే అప్పుడప్పుడు ఆయన విసిగిస్తూ ఉంటాను, కానీ ఆయన ఓపికగా ఉంటారు. తిట్టినా ఆ కోపం ఆ క్షణం వరకే, మరుక్షణం తను మళ్ళీ నన్ను బుజ్జగిస్తారు. నేను ఆయనకి టీచర్ అన్నారు, తను ప్రపంచం అన్నారు, కానీ ఆయనే నాకన్ని. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భర్తలా ఎంత ప్రేమిస్తారో, నాకు తండ్రి లేని లోటుని కూడా అలాగే తీరుస్తారు.
ఆయన లేకపోతే నాకు అర్థం లేదు. దర్శిని, నెక్స్ట్ కైలాష్ ని పిలిచేద్దామా? నేనెందుకు? కైలాష్ కమాన్ కమాన్ బ్రో. కమాన్ కైలాష్. సారీ టు సే దిస్, బట్ తప్పదు. నాకు రాధిక అంటే నచ్చదు. ఎందుకంటే తను అమర్లాగా ఓపెన్గా ఉండదు. అన్నీ తనలోనే దాచుకుంటుంది, షేర్ చేయదు, సెల్ఫిష్. బాధంతా తనే తీసుకుని సంతోషాన్ని మాత్రం ఎదుటి వాళ్ళకి పంచాలనుకుంటుంది. అందుకే నచ్చదు. కైలాష్ బ్రో, ఆదరగొట్టేశావుగా. అసలు భార్య మీద ప్రేమని ఇలా కూడా చూపిస్తారా? యు ఆర్ గ్రేట్ బ్రో. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటి? రెండు హృదయాలు కానీ కలిసి ఒకే జీవితం. అవునా? మరి బాధ అయినా సంతోషమైనా కలిసే కదా పంచుకోవాలి. ఎందుకు తను మాత్రమే ఆ స్ట్రెస్ తీసుకోవడం? ఎందుకు మనకి రిలీఫ్ మాత్రమే ఇవ్వాలనుకోవడం? దిస్ ఈస్ టూ బ్యాడ్ రాధిక. క్రెడిట్ అంతా నువ్వే తీసుకోవాలి అనుకోవడం, మమ్మల్ని పిచ్చివాళ్ళని చేయడం రియల్లీ బ్యాడ్. ఈ విషయంలోనే ఐ హేట్ యు. అంటే మరీ ఇంత మంచితనం పనికిరాదు. సారీ, నేను ఇంతకన్నా ఇంకేం మాట్లాడలేను. సూపర్. వావ్! ప్రేమిస్తున్నానని చెప్పడానికి ఇంతవరకు ప్రపంచంలో ఎవరైనా ఐ లవ్ యూ మాత్రమే వాడారు. కానీ ఐ హేట్ యూ అని చెప్తూ ప్రేమని తెలిపే మనిషిని ఇప్పుడే చూస్తున్నాను కైలాష్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. కైలాష్, చాలా బాగా చెప్పావు. నీ స్టైలే వేరు. రాధిక, ఇట్స్ యువర్ టర్న్ నౌ. రాధిక, నిన్నే. నీ టైం వచ్చింది రాధిక. కైలాష్ని బీట్ చేయాలి. కమ్ ఆన్, రా. అరే రా రాధిక. సారీ, ఆయన చూపించిన ప్రేమకి నాకు మాట రావడం లేదు. భార్యాభర్తల మధ్య ప్రతి విషయం ఓపెన్గా ఉండాలి, నిజమే. కానీ బాధని పంచడానికి ఏ భార్య మనసు ఒప్పుకోదు, ఎందుకంటే ఆడది కాబట్టి. అమ్మ కూడా అంతే కదా. అమ్మ పిల్లలకు సంతోషంగా ప్రేమని మాత్రమే పంచుతుంది, బాధని
తనలోనే దాచుకుంటుంది. అమ్మ నేర్పిన నడికే కదా మనం మెట్టినింట్లో సాగిస్తాం. కాబట్టి అమ్మని చూసి పెరిగిన మనం అమ్మలాగే ప్రవర్తిస్తాం కదా. భర్తను ఎలా బాధ పెట్టగలం? ఇది సెల్ఫిష్నెస్ కాదు కైలాష్ గారు, ఇది పెళ్ళైన ఆడదాని వ్యక్తిత్వం. మీరు మా బాధ తీర్చాలనుకుంటారు, మేము మిమ్మల్ని బాధ పెట్టకూడదు అనుకుంటాం. ఎందుకంటే ఆడది బాధ పెట్టాలి అనుకుంటే మగాడు తట్టుకోలేడు. మీరు చూపించే ప్రేమ చాలండి మాకు ఏ బాధనైనా మర్చిపోగలగడానికి. ఇంకా బాధను ఎలా పంచుతాం? ఎందుకు పంచుతాం చెప్పండి? మగాడు బయట గెలవాలి, ఆడది ఇంట్లో గెలవాలి. మా గెలుపు బాధని భరించడంలోనే ఉంటుంది కైలాష్ గారు, పంచడంలో కాదు. అప్పుడే కదా మీరు చూపించే ప్రేమని మేము ఆస్వాదించగలం. ఇదండి మా స్వార్థం. ఇక్కడ మాత్రం మేము సెల్ఫిష్గానే బిహేవ్ చేస్తాం. భర్తల ప్రేమ విషయంలో మేము ఖచ్చితంగా స్వార్థపరులమే. పెళ్ళైన ప్రతి ఆడదానికి భర్తే ప్రపంచం. ఆ ప్రపంచం సంతోషంగానే ఉంచాలి. ఆయన భార్య స్థానంలో అదే నేను కూడా చేస్తున్నాను. అందులోనూ మీలాంటి వాళ్ళు చూపించే అమితమైన ప్రేమని పొందాలంటే అదృష్టం ఉండాలి. అది ఎలా చెడగొట్టుకుంటాను కైలాష్ గారు? ఓకే, యూ హేట్ మీ బికాజ్ యు ఆర్ లవింగ్ మీ, సో ఐ లవ్ యూ కైలాష్ గారు. సూపర్ అక్క, అసలు నువ్వెక్కడ తగ్గలేదుగా, సూపర్గా మాట్లాడావు. గుడ్ స్పీచ్ రాధిక. దర్శిని, ఇప్పుడు మీ టర్న్, మీరే మాట్లాడాలి. మాకు మీలా మాట్లాడేంత అనుభవం లేదు, కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట మాకొక అనుభవమే. సో లెట్స్ ఎంజాయ్ ద మ్యూజిక్.